హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సుమన్ టీవీ ఛానల్. ఈ వీడియోలో టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది చేసాము మ్యాథ్స్ పైన. ఈ వీడియోలో చాలామంది ప్రిపేర్ అయితే అవుతున్నారులే, కానీ ఎగ్జామ్కి 1 మంత్ కూడా లేదు. ఈ తక్కువ టైంలో మీరు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారనే క్లారిటీ ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఇది టెట్టే కాదు, డిఎస్సి వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ క్వశ్చన్ అడిగే విధానం పైన ఫోకస్ పెట్టండి. ఓకే, చూడండి. ఏ parallelogram and a square have the same area. చూడండి, ఫస్ట్ పాయింట్ టు పాయింట్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేని గురించి ఇస్తున్నాడు? parallelogram అలాగే స్క్వేర్ గురించి, వాటి యొక్క ఏరియాస్ గురించి రిలేషన్ ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? దీని ఏరియా ఏంటి? parallelogram ని బేస్ ఇంటూ హైట్. ఓకే, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. ఫస్ట్ మనం ఇది చూడగానే రాయగలగాలి. నెక్స్ట్, ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇస్ 40 మీటర్స్. ఓకేనా, ఏ అనేది సైడే కదా, అంటే ఏంటి? 40 ఇంటూ 40 అని. ఓకే, ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ది బేస్ అండ్ హైట్ ఆఫ్ ది parallelogram ఆర్ 1:4. చూడండి, జస్ట్ 1 4 ఉండవు కదా, ఇక్కడ ఎక్స్ అనే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, లెంత్ బ్రెడ్తే కదా తను ఇచ్చింది. ఓకే, మనకి బేస్ ఎంత ఇచ్చాడో 1x, అంటే ఎక్స్ ఇంటూ హైట్ అనేది 4x కదా. మనకి ఏం అడుగుతున్నాడు? దెన్ ది హైట్ ఆఫ్ ది parallelogram ఇన్ మీటర్స్. ఓకేనా, 4x వాల్యూ అడుగుతున్నాడు. హైట్ అంటే 4x కాదు, జస్ట్ ఎక్స్ కాదు, చాలా క్లియర్గా చూడండి. హైట్ ఎంత అని అడుగుతున్నాడు. హైట్ అంటే మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది 4x ఈక్వల్ టు హౌ మచ్ అని. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చాలా ఈజీగా ఎలా అనేది ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మనకి ఇది 4x కదా హైట్ అనేది, ఇది హైట్, ఇది 4x కదా. చూడండి, ఫస్ట్ క్యాన్సిలేషన్ చేయడం అనేది రావాలి. ఈ 4కి క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? నాకు 400 కదా. క్లియర్గా చూడండి స్మార్ట్ వేలో ఎలా చేయాలి అనేది. 4కి మనకి స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్ కదా. 2 ఇంటూ 100కి స్క్వేర్ అంటే ఏంటి? 10 కదా. ఓకేనా, 2 ఇంటూ 10 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? మనకి ఎక్స్ స్క్వేర్ కదా. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 20 అనేది ఎక్స్ వాల్యూ. మనకు అడిగింది ఏంటి? చూడండి, మీకోసం ఆప్షన్స్లో 20 కూడా పెట్టారు, బట్ అడిగింది ఏంటి క్వశ్చన్లో? చాలా క్లియర్గా చూడండి, హైట్ అడిగాడు. హైట్ అనేది 4x, ఎక్స్ కాదు. బేస్ అయితేనేమో ఎక్స్, హైట్ అయితే 4x. ఇక్కడ వరకు చేసి చాలా ఫాస్ట్గా ఆప్షన్ ఏ అని పెడతారు. 4x కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 20. 4 into 20 ఈక్వల్ టు 80. ఓకే, ఈ రకంగా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మీరు ఇంకా ఫాస్ట్గా ఈ ఎక్స్లో వైలో రాయకుండా స్మార్ట్ వేలో ఎలా చేయాలో ఒకసారి చూడండి. కొంచెం ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాం మేడం, మాకు రాదు క్లియర్గా అన్న వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్పాను. లేదు మాకు కొంత ఐడియా ఉంది అన్న వాళ్ళు ఎలా ఫాస్ట్గా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఏమన్నాడు? ఏరియాస్ ఈక్వల్ అన్నాడు. దీని ఏరియా ఏంటి? బేస్ హైట్ కదా. బేస్ హైట్ యొక్క రేషియో ఇచ్చాడు 1:4 అని. అంటే ఏంటి? 4 1s 4 కదా. 4x² ఈక్వల్ టు 40 ఇంటూ 40 అనేది మీకు చూస్తూ రాయగలగాలి. ఓకేనా, 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా మనకు కావాల్సింది. 4ని 2 స్క్వేర్ అని రాస్తాము, 100ని 10 స్క్వేర్ కదా. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ అంటే 20 స్క్వేర్ కదా. ఎక్స్ అనేది 20 అవుతుంది. మనకు అడిగింది 4x కదా. 20 ఇంటూ 4 ఎంత? ఇంటూ 4 80. ఓకే, నెక్స్ట్, ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 2 7 12 ఈస్. చాలా మంది అడుగుతున్నారు మేడం, పేపర్ 2 వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం పేపర్ 2 వాళ్ళకి ఎస్పెషల్గా ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి క్వశ్చన్స్ చూడండి. ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్, క్లారిటీగా చూడండి. ఫస్ట్ అడుగుతుంది ఏంటి? మీన్ అడుగుతున్నాడు. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే కదా. మీన్ అన్నప్పుడు అసలు మీన్ ఎలా చేయాలి? క్లారిటీ, సమ్ బై, అంటే టోటల్ సమ్ బై. టోటల్ నెంబర్స్ కదా. ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు? 15 టర్మ్స్. మరి ఈ సమ్ అనేది ఎలా చేస్తాం? అర్థమెటిక్లో ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఓకే, బై 15 కదా. ఓకే, ఏ ఎన్ అంటేనేమో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ కదా. ఇక్కడ చూడండి, సిరీస్ మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి? 2 7 12 అండ్ సో ఆన్ కదా. ఇక్కడ నుంచి నాకు ఫస్ట్ టర్మ్ తెలుసు. ఓకే, ఎన్ అంటే 15 అని ఆల్రెడీ ఇచ్చాడు. నాకు ఎల్ తెలియాలి. ఎల్ ఎలా తెలుస్తుంది? మళ్ళీ nth టర్మ్కి ఫార్ములా ఉంది కదా. an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. ఒక క్వశ్చన్లో మీరు ఇంత చేయగలగాలి, అర్థమవుతుందా? అది కూడా 1 minute లోపు చేయాలి. మరి ఎలా చేయాలి? చూడండి, nth టర్మ్ కదా. ఏ అంటే 2 ప్లస్ 15 కదా. డైరెక్ట్ 15 - 1 ఎంత? 14. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ చూడండి? 5 కదా. ఓకే, డైరెక్ట్లీ 14 5 70. 70 + 2 అంటే ఎంత? 72. ఓకే,
ఏ వాల్యూ ఏమో నాకు 2 వచ్చింది, ఎల్ వాల్యూ ఏమో 72 వచ్చింది. సో ఎన్ అంటేనేమో 15. నాకు అన్ని వాల్యూస్ ఉన్నాయి, జస్ట్ నేను చేయాల్సింది ఏంటి సబ్స్టిట్యూషన్. ఓకే, సో డైరెక్ట్ చూడండి 15/2 ఇంటూ 2 + 72 ఎంత 74/15 కదా. 15 గెట్స్ క్యాన్సిల్. 74/2 2 1s are 2 37s. Okay, so option 4 is the right answer. Okay, next, the population of a city is 1.4 crores at present. చూడండి క్లియర్ గా చూడండి, present population of the city ఎంత ఉంది 1.4 crores. Okay, if the rate of increase is 2% per annum. ఓకేనా, సో ఎవ్రీ ఇయర్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నారు 2% ఇంక్రీజ్ అవుతున్నారు. ఓకే, దెన్ ది ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఆఫ్ ది సిటీ ఆఫ్టర్ 2 years. ఓకేనా, క్లియర్ గా చూడండి ప్రజెంట్ పాపులేషన్ ఏమో 1.4 crores ఉంది. సో ఎవ్రీ ఇయర్ 2% పెరుగుతుంది. అయితే 2 years తర్వాత పాపులేషన్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఓకేనా, 2% అంటే ఎలా రాస్తాం, ఫస్ట్ 2/100 కదా, 2 1s are 250s అంటే 2% మనం ఎలా రాస్తున్నాం 1/50. అంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి, 50 కాస్త 51 అవుతుంది. అంటే ఇనిషియల్గా 50 ఉంటే తర్వాత 51 అయింది. 1 yearకి అయితేనేమో ఇలాగే ఉంటుంది. కాకపోతే మనతో ఏమంటున్నాడు 2 yearsకి అంటున్నాడు కదా. ఓకే, మీరు ఇంకా సింపుల్గా అంటే ఈ 51 అనేది ఇక్కడ రాయండి. ఓకే, క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది. ఓకే, 1 yearకి అయితే 50 51 కదా, 2 years కాబట్టి పైన పవర్స్లో 2 రాయండి. ఈ 50 అనేది ఏంటి ప్రజెంట్ కదా, ప్రజెంట్ ఎంత ఉంది 1.4 crores. ఓకే, 1.4 1 crore అంటే మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి 10^7 కదా. ఓకే, దీన్ని పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం రాస్తాం 14 × 10^6. ఓకే, ఓకే 14 × 10^6. ఓకే, 14 × 10^6 నేను ఎలా రాస్తున్నానో క్లియర్గా చూడండి, సపరేట్గా రాస్తున్నాను. 10^2 × 10^2 × 10^2 ఇలా ఎందుకు రాసాను అనే క్లారిటీ మీకు ఇస్తాను. ఓకే, సో 51² యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి 50² నేను ఎలా రాయొచ్చు 25 × 100 అని రాయొచ్చు కదా. 50² క్యాలిక్యులేషన్ ఈజీగా అవ్వడం కోసం 25 × 100. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 100కి ఈ 100 అనేది మనకి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 25 1s are 25 4s are. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలా చేయొచ్చు మనం దీన్ని, సారీ 25 1s are 25 4s మనకి 100 కదా. ఇప్పుడు చూడండి ఇంత చేశాను. ఓకే, మొత్తం మల్టిప్లై చేస్తేనే నాకు ఆన్సర్ వస్తుంది అంటే కాదు. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూడండి, జస్ట్ యూనిట్స్ ప్లేస్ చూడండి 4 4s are 6 రావాలి. ఇక్కడ 100 కదా, 10² అంటే 100 అంటే ఇక్కడ 600 రావాలి. ప్లస్ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి కదా, యూనిట్స్ ప్లేస్లో ఏమైంది 1. సో 1 × 600 600 కదా. సో లాస్ట్లో 600 ఉన్న వాల్యూ ఎక్కడ ఉంది, ఓకేనా, ఇక్కడ 600 ఉంది లాస్ట్లో. ఓకే, ఇక్కడ చూడండి 3 zeros ఇక్కడ థౌజండ్స్లో ఉంది, ఇక్కడ కాదు ఇక్కడ కాదు. మనకు వచ్చే వాల్యూ ఓన్లీ హండ్రెడ్స్లో వచ్చే ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఓన్లీ ఆప్షన్ ఏ. సో ఈ రకంగా మనకు స్మార్ట్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీ అందరికీ ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. క్వశ్చన్స్ చూడడమే కాదు, సో స్మార్ట్ వేలో ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ అలాగే ప్యూర్ బేసిక్స్ ఫండమెంటల్ బేసిక్స్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే dmathsdeepika.com అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, dmathsdeepika.com. ఓకే, సో మీరు కనుక లైవ్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్ అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి.
నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేస్తే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.